హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వీస్ వరల్డ్ లండన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ పసుపు, 2 to 3 స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అలాగే చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇంకా చికెన్ అంటే చెప్పక్కర్లేదు కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే అందులో కొన్ని ఒక 5 to 6 చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 ఎగ్స్ని కొట్టి అందులో వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఎగ్ వేస్తే ఏ రెసిపీ అయినా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. అందులోనే ఒక 3 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోవాలి. ఇవి మొత్తం అందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. మనం వేసిన మసాలా చికెన్కి ఎంత బాగా పడుతుందో మన చికెన్ పకోడీ అంత బాగా యమ్మీగా క్రిస్పీగా వస్తుందన్నమాట. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే వెంటనే మాడిపోతుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు కూడా. ఇప్పుడు మనం చికెన్ కుక్ అయిందో లేదో చూసుకుందాం. సో మన చికెన్ పకోడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మాకైతే బయట క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది. ఎంత కూల్ వెదర్లో హాట్గా పకోడీ తింటే, దట్టు చికెన్ పకోడీ అయితే ఆహా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు కుక్ అయిన చికెన్ పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నీట్గా సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.